నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు డిప్యూటీ సీఎం పవన్ తో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ భేటీ వర్తమాన తమిళనాడు రాజకీయాలు భాషా సంస్కృతి పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చ మే 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించిన పలువురు ప్రజాప్రతినిధులు పిఠాపురంలో దళితులను వెలివేస్తే డిప్యూటీ సీఎం పవన్ పట్టించుకోలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని కూటమి సర్కార్కు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు భాషా సంస్కృతి పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చించారు. పర్యావరణ పరమైన విషయాల్లో రైతాంగ పోరాటం కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను పవన్ కళ్యాణ్ కు రాధాకృష్ణన్ తెలియజేశారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి నెడుమారన్ ఈవీకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ను సత్కరించి కరుంగాలి కంబును బహుకరించారు. వితంతువులు పింఛన్లు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదావకాశం కల్పిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్దారుడు చనిపోతే వెంటనే అతని భార్యకు వితంతు పింఛను మంజూరు అయ్యేలా ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. దీనివల్ల 89,788 మంది లబ్ది పొందుతారని తెలిపారు. మే 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మే 1వ తారీఖున స్పౌస్ పెన్షన్ అనేది పబ్లిక్ లో నీడ్ ఉందో ఆ నీడ్ ని దృష్టితో ఆలోచించి స్పౌస్ పెన్షన్ సుమారు 90,000 మందికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 90,000 పెన్షన్స్ కూడా రేపు 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. గత పాలకుల్లో హస్బెండ్ చనిపోతే పెన్షన్ అనేది వైఫ్ కు రావడం అనడానికి సుమారు 6 నెలలు సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది. ఆ సిచ్యువేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో ఒక పెన్షన్దారుడు కాలం చేస్తే స్వర్గస్థులు అవుతాయి. వైఫ్ కి రావాలంటే ఆ 6 నెలలు వెయిట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని ఈ రోజు హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే వైఫ్ కి అంటే భార్యకి వచ్చేలాగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. దాని నిమిత్తమే మన నవంబర్ 1న ఇవ్వడం జరిగింది. అయితే సుమారు ఇప్పటికే 30,000 మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు 1వ తారీఖున ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 90,000 కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు మంజూరు చేసి శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 35 కోట్ల రూపాయలు రేపు 1వ తారీఖు నుంచి ఈ 90,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 90,000 మంది ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేట్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని రేపు 1వ తారీఖున మంజూరు చేయడం అవుతుంది. ఒకవేళ వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గర రాకపోయిన వల్ల కొంచెం మీరు కోఆర్డినేట్ చేసుకొని సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కి హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేట్ అండ్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రేపు 30వ తారీఖు కల్లా కొంచెం అందజేయాలని కోరుకుంటున్నాం. ఈ పెన్షన్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు చాలా క్లారిటీగా ఈరోజు స్పౌస్ నీడ్స్ ని గుర్తించి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ లో ఆల్రెడీ వాళ్ళు డిపెండెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న దృష్టిలోని వెంటనే ఈరోజు స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా రేపు 1వ తారీఖున ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా రాష్ట్రంలో కాన్స్టిట్యూన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా నెలకొల్పాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన ఉంది. దాని నిమిత్తమే రేపు 50 పార్కులు కొన్ని ఇనాగ్రల్ చేసి కొన్ని పార్క్స్ కి గ్రౌండింగ్ సెరమనీ కూడా పెట్టడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఒక పార్క్ ఇనాగ్రేట్ చేస్తూ అక్కడి నుంచి వర్చువల్ గా 50 పార్కుల వరకు ఒక సెరమనీ కింద ప్లాన్ చేసి ఈరోజు రేపు 1వ తారీఖున ప్లాన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా చాలా మంది ఇండస్ట్రియల్ పార్క్ లో స్పేస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం నిరుత్సాహం చెందుతున్నారు. దాని నిమిత్తమే 2 years ప్లాన్ లో పెట్టుకొని మొత్తం 175 పార్క్స్ కూడా డెవలప్ చేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్లాన్ చేశారు. సో దాని నిమిత్తమే ఇది 50 పార్కులు కూడా రేపు ఇనాగ్రల్ చేసి ఆంటర్ప్రినర్షిప్ డెవలప్ చేయడానికి కూడా ముఖ్యంగా ప్రతిపాదన చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి సూచకం. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా బాధ్యత తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గత పాలకులు చేసినటువంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ విత్ ఇన్ 1 month లో అది ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్లాన్ చేశారు. ఎందుకంటే ఈరోజు
ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలన్న దాని మీద ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, ప్రతి ప్రాంతంలో కూడా బేసిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయగలిగితే ఇవన్నీ కూడా ఎస్హెచ్జి ఉమెన్ లో కూడా లైవ్లీహుడ్స్ క్రియేట్ అవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ అభివృద్ధిని తీసుకువెళ్తూ ప్రతి విలేజ్ ని డెవలప్ చేయాలి, అలాగే ప్రతి కుటుంబాన్ని డెవలప్ చేయాలని ఈ రోజు ప్లాన్ చేశారు. మనం చూసాం ఉగాది రోజు P4 మోడల్ అని కొత్త నినాదం తీసుకొచ్చారు. హ్యాండ్ సపోర్ట్, ఎవరైతే పవర్టీ లైన్ బిలో ఉన్నారో వాళ్ళకి కొన్ని కార్పొరేట్స్ లింక్ చేసి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి ప్రతిపాదించారు. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు ఏం చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళు చదివించుకుందాం అనుకుంటున్నారా పిల్లలు, లేకపోతే వాళ్ళు ఎటువంటి వ్యాపారాలను ఆలోచన చేస్తున్నారా, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందుతారన్న దాని మీద ఈరోజు P4 మోడల్ కొత్త, అంటే ప్రపంచంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు తీసుకొస్తున్నారంటే అభివృద్ధిని వేగవంతం చేసి ఎవరి రాష్ట్రాన్ని ఏదైతే గత 5 ఏళ్లుగా లాస్ అయ్యారో దాన్ని కవర్ చేస్తూ ఈరోజు పరిపాలన ఏకవంతం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, మాడుగల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా స్థాయిలోని వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు. అనకాపల్లి జిల్లా దిశా మీటింగ్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి స్పీకర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు, రమేష్ గారు అందరూ రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారుల సమక్షంలో మీటింగ్ పెట్టుకోవడం, చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలా, ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకున్నది, ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అందరూ కోరడం అయింది. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ అక్కడ తీసుకెళ్ళి ఎయిమ్స్ ఏమన్నా ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి, లేదా ఇంకేకన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చేదానికి, అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి, మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి, దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక 9 crores కావాలన్నారు. 9 crores వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. అది కూడా సిఎస్ఆర్ ఫండ్లో నుంచి తీసుకుని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి, అలాగే ఉండే స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ చేరువుగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక 2-2.5 కోట్లు కావాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసేదానికి, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటబడి తెలుసుకునేదానికి, కొంచెం శాంతి భద్రతలు కాపాడుకునే కోసం సీసీ కెమెరాలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవడం, డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి, రైల్వేస్, ఎందుకంటే మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 4 లైన్ నుంచి 6 లైన్స్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి, అలాగే యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా చేసుకోవాలి. టెలిఫోన్ కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు, ఆ నెట్వర్క్ దాదాపు 40 శాంక్షన్లు టవర్లు శాంక్షన్ అయినా. ఇవి కాకుండా ఎయిర్టెల్, జియో కూడా వచ్చి ఈ పార్లమెంట్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ జరిగినాయి, మిగిలిన సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ 15 రోజుల్లో మీటింగ్ పెట్టుకొని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది.
కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అసలు పట్టించుకోలేదని, ఇక దళితురాలిన హోంమంత్రి అనిత సైతం ఆవేపై కన్నెత్తి చూడలేదని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని మండిపడ్డారు. వారు చెప్పిన, వారు పలికిన ప్రగల్భాలేంటి, ఇవాళ వారి పనితీరు ఎలా ఉందనేది ఒక్కసారి మనం చూసుకుంటే, ఈ కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ పరిస్థితులు మనకి వాళ్ళ కనపడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు జగన్ గారి ప్రభుత్వం విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితి, ఆర్థిక స్థితి మరో శ్రీలంకను తలదన్నేదిగా ఉందని చెప్పని, రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి మరీ అప్పులు చేస్తున్నారని చెప్పని కలెక్టర్ ఆఫీసులు లేదా కలెక్టర్ బంగ్లాలు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకి తనఖా పెడుతున్నారు, తనఖా పెట్టి మరి అప్పులు చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు వారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు, దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పాను. అయ్యని చంద్రబాబు నాయుడునేమో జాకీలు పెట్టి ఆకాశానికి లేపారు. ఆయనకు ఆర్థికవేత్త అని, ఎకనామిక్స్లో డాక్టరేట్ చేశాడని, ప్రపంచ మేధావులు ఎంతోమంది ఆర్థిక మేధావులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పాఠాలు నేర్పుతాడని చెప్పని, దేశంలో ఎంతోమంది కేంద్ర ఆర్థిక మంత్రులు ఈయన దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకెళ్తారని చెప్పని అప్పటి వరకు జాకీలు పెట్టి లేపటం. చంద్రబాబు నాయుడు కనుక మనకు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయటం అక్కర్లేదు, అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు. ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి, మనకిచ్చిన మాటలు అమలవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. మనందరికీ పెద్ద సినిమా చూపించారు, 70mm సినిమా చూపించారు. ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ, లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ, లేదా చంద్రబాబు నాయుడు, లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులంటే, 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లకి ఈ అదనంగా చేర్చడం జరిగింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా 22.5% పెంచి చేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో, మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటయా చూసుకుంటే 1,47,000 కోట్ల రూపాయలు పైబడి, ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల. అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం కొలిపే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.